అందరికీ మార్నింగ్ టైంలో దోశ ఇడ్లీలోకి పచ్చి కొబ్బరితోటి చట్నీలు చేస్తుంటాం కదా. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఏవి వేయించుకునే అవసరమే లేదండి, అన్నీ డైరెక్ట్గా వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్ టైం అయిపోతుంటే హడావిడిగా ఉన్న టైంలో ఇలాంటి వీడియో చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా చూపిస్తాను, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకుంటున్నాను, ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొన్ని పుట్నాలు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకొని, ఇది డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు, లేదంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe my channel. Thank you for watching my videos. Bye.